కొద్ది రోజులుగా పోలరిస్టాన్ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన మీడియా సంస్థలు భారీగా వార్తలిస్తున్నాయి. ఈ మిషన్ తాజాగా సక్సెస్ అయింది. ఇంతకు పోలరిస్డాన్ అంటే ఏంటి? ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రాజెక్ట్. దాని పేరే పోలరిస్డాన్. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఈ ప్రాజెక్ట్ తాజాగా సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 5 రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లటం, వ్యోమిగామి మాదిరి అనుభవం లేకున్నా స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జరేద్ ఇసాక్మాన్ ఆదివారం ఆయన సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు పిల్లలు సిబ్బందితో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా డైరెక్టాగస్ బీచ్ సమీపంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక భూమి నుంచి 740 కిలోమీటర్ల ఎత్తులో తొలుత ఇసాక్మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలీస్లు స్పేస్ వాక్లు చేశారు. ఆ తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తు వరకు వెళ్లి మరో రికార్డును క్రియేట్ చేయడం గమనార్హం. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల ద్వారా మానవులతో ఇంత ఎత్తుకు వెళ్లడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రైవేట్ రంగంలో స్పేస్ వాక్ చేసిన మొదటి వ్యక్తిగా, మొత్తంగా 264వ వ్యక్తిగా ఇసాక్మాన్ నిలిచారు. సాధారణంగా స్పేస్ వాక్ ను ప్రొఫెషనల్ వ్యోమగాములు నిర్వహిస్తారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు $200 మిలియన్, అంటే మన రూపాయల్లో మన దగ్గర 1,677 కోట్లు ఖర్చు చేశారు. అంతరిక్షంలో 5 రోజులు గడిపిన ఈ టీం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొన్నట్లు చెప్తున్నారు. మైక్రో గ్రావిటీలో మనిషి శరీరం ఎలా స్పందిస్తుంది, కిడ్నీల పనితీరు ఎలా ఉంటుంది, వాటిలో రాళ్లు ఏర్పడడం, స్పేస్ లో సిపిఆర్ ప్రొసీజర్ లాంటి అంశాలను పరిశీలించారు. ఈ ప్రయోగంలో భాగంగా స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్లను కూడా పరీక్షించారు.